ఎప్పుడు మేలు ఎలా మేలు? వాళ్ళెలాగూ నిజమైన వాళ్ళు కాదు కదా. తన మనుషుల్ని తన వీలును బట్టి వాళ్ళని బయట పెడుతుంది. అప్పటిదాకా నమ్మిన తులసిని పరామర్శించిన మనందర్నీ దొంగల్ని చేస్తుంది. మనమే నాటకం ఆడించామని చెప్తుంది. వాళ్ళని మనమే రప్పించామని చెప్పిస్తుంది. చాలా దూరం ఆలోచించావు ప్రియా. ఆవిడలా ఏర్పాటు చేస్తే అందరి ముందు మనల్ని తులసిని నమ్మించి తర్వాత వాళ్లని చెడ్డవాళ్లని నిరూపించి తన్ని తరిమేయడం. వాళ్ల పిల్లని కోడల్ని ఎలా చేసుకుంటాను, వాడి పెళ్లాన్ని ఎలా చేస్తాను అని కష్టపెట్టదు. మరీ అంత దారుణంగా ప్రవర్తిస్తుందా దుర్గా? తన మాట నెగ్గించుకోవడం కోసం ఎంతకైనా తెగిస్తుంది. లేదా వీళ్ళు తన తల్లిదండ్రులు కాదు, మళ్ళీ అసలాళ్ళని పట్రా అని అనొచ్చు. ఏం ప్లాన్లు వేస్తుందో ఎవరికెరుక. కాని నీ మనుషులన్న తర్వాత నా మనసు కాస్త కుదుట పడిందనుకో. పని పాట లేక పెద్ద చిన్న అడగొచ్చా అడగొద్దా అన్న బుద్ధి జ్ఞానం లేదా? ఇదేనని పెద్దతనం. అయినా అదేం తప్పడిగింది? నీ మొగుడు గురించే కదా. పుల్లి దోశ ఎందుకే అరుపులు? కూర్చో మనాలి, అంతేగా. కూర్చోండి. అమ్మా, నువ్వు ఇటు తిరిగి కూర్చో. దిష్టి తగిలేలా చూస్తున్నారు. అదనేది నన్నే. నువ్వు మూసుకో. ఏంటే పెద్దవాడిని పట్టుకుని అలా అంటున్నావు? పెద్దతనం బుద్ధుల్ని పట్టి వస్తాయి, జుట్టు తెలుపుని బట్టి కాదు. సిగ్గు సిర లేకుండా మీలా పడి తినే రకం కాదులే. అవును, టిఫిన్ ఏంటి? అట్లు లొట్టలేసుకుంటూ తినొచ్చు. ఎలా తినాలో నాకు తెలుసు కానీ సన్నగా ఉల్లి పచ్చిమిర్చి తరిగి తీసుకురాపో. అలాగే కొత్తిమీర కూడా. అట్లల్లో ఆ చెత్త అంతా నువ్వు తప్ప ఎవరో తినరు. చెత్త మనుషులు, చెత్త సరుకు. కోటీశ్వర్లు అంటున్నారు, కోతి తిండ్లకి ఎగపడుతున్నారు. అదైతే ఎప్పుడు చెంగుచాటేసుకుని నోరు ఆడిస్తూనే ఉంటోంది. వీళ్ళ చేష్టలు చూస్తుంటే చెత్త కనపడితే చాలు దొంగ తిండ్లు తినే రకాల్లా ఉన్నారు. వీళ్ళని సాగదీసి నేనే మెల్లగా కూపిలాగాలి. ఇదిగోండి. అవసరం లేదు, తీసుకెళ్ళు. తెమ్మందా ఆయనే. తిప్పి పంపుతోంది కూడా నేను. వేళ కొడవా? తెమ్మనడం తిప్పి తీసుకుపమ్మనడం ఏంటే? చెత్త అని నువ్వే అన్నావు కదా, అందుకే నేనెత్తనే కొట్టుకోనంటున్నా. మా అమ్మా నాన్నలు నీకు చెత్త తినే రకాల్లో కనిపిస్తున్నారా? అవి నీకే కరెక్ట్. అంటే నేను చెత్త తినేదాన్నానా? అది వేరే చెప్పాలా? నన్ను అంటున్నా నీకేం పట్టదా దుర్గా? నాకు కోపం వస్తుంది. అయినా ఇలా అయిపోయావేంటే దుర్గా? వెళ్ళి వేరే అట్టు ప్లెయిన్ గా వేసి తీసుకురా. ఏంటే పెద్దావిడ మీద అలా దబాయింపేంటి? అంతలా మీ అమ్మా నాన్నల్ని వెనకేసుకొస్తున్నావు? అంత ప్రేమే ఉంటే ఉల్లి దోశలు పూతరేకులు నువ్వు వేసుకుని రాపో. అయినా అసలు నాకు తెలియకడుగుతున్నాను, అసలు నువ్వు అమ్మా నాన్న అంటే సరిపోతుందా? మేము మా కూతురే అంటున్నాం కదా. మీరు కూడబలుక్కుని అనుకోకూడదా ఏమిటి? కూడబలుకోవాల్సిన అవసరం మాకేంటి దుర్గమ్మ? కాంట్రాక్టు ఇంతకి ఇంత దక్కితే అంత. నీకింత నాకింత. ఇదేమి తక్కువ ఆస్తి కాదు కదా. దుర్గమ్మ, చాలా తప్పుగా మాట్లాడుతున్నావు. మాకేం తక్కువ లేదు. ఎవరికి తెలుసు పిన్ని? అట్లకి వెంపర్లాడే వాళ్ళకి కోట్లున్నాయంటే నమ్మడానికి నేనేం పిచ్చిదాన్ని కాదు కదా. అన్ని కోట్లుంటే దీన్నెందుకు పరాయి వాళ్ళ చేతుల్లో పెట్టారు? చెప్పండి, అది చెప్పండి.
అది లాగడానికా నీ నాటకం? ఏయ్, నాటకం గీటకం అన్నావంటే నీ నాలుక నిలువన చీరేస్తాను. వీళ్ళని ఒక్క మాట అంటే ఎందుకు అంత ఇదైపోయి వెనకేసుకొస్తున్నావు? ఏదో ఉంది, మీ వెనకాల ఏదో ఉంది. నీ అనుమానం తప్ప ఏమీ లేదు. లేకపోతే ఇది స్థానం ఎందుకు మారింది చెప్పండి పెద్ద మనిషి. ఏం చెప్పాలి? ఇది ప్రియా వాళ్ళ దగ్గర ఎందుకు పెరగాల్సి వచ్చిందో నాకు చెప్పాలి. అవసరమా? అవును, అవసరమే. వీళ్ళు గతిలేని వాళ్ళయి అమ్ముకున్నారు. వాళ్ళు కన్నవాళ్ళు లేదా నిన్ను ఎత్తుకొచ్చిన వాళ్ళు తేలాలి. అత్తయ్య, ఆ ఇదిగో ఈ వరసే. నీ వరస తేలిన తర్వాతే నీ పెంపకం వెనక రహస్యం తేలిన తర్వాతే. చెప్పు, ఎందుకు, ఎలా ఇది ప్రియా వాళ్ళ దగ్గరికి వచ్చింది? అది వద్దు వద్దు అని చెప్పానా? అది వరస. మమ్మీ, పాపా, మమ్మీ, పాపా, మమ్మీ. నువ్వేం భయపడకు. దాక్షిణి నాకంత వివరంగా చెప్పింది. తనేం చెప్పమందో అదే చెప్తా. నువ్వేం ఎక్స్ట్రా నటించాల్సిన అవసరం లేదు. స్ట్రగుల్ అవ్వద్దు, సరేనా? పాపా, పాపా. ఏమిటో నాటకం. నాటకం కాదమ్మా, ప్రేమ. ఆనాటి సంఘటన గుర్తుకొస్తేనే పాపం తట్టుకోలేని బాధ. తన రక్తం పంచుకు పుట్టిన తులసి తన పేగుబంధం. అదే దాని జ్ఞాపకం. అదే తనని కొంగదీస్తుంది, అంతే. ఏంటో అంత చేదు జ్ఞాపకం, అంత కొంగతీత. నీ ఉపమానాలేమీ వద్దులే దుర్గమ్మ. నాన్నగారు, నా గురించి, నా జీవితం ఏమవుతుందో అని గతం గుర్తు చేసి అమ్మ ప్రాణం మీదకు తీసుకురావద్దు. మీరేం చెప్పాల్సిన అవసరం లేదు. ఏంటి, నువ్వు డ్రామా మొదలు పెట్టావా? చూడమ్మా తులసి, ఆవిడ గారి చేత అలా అనిపించుకోవడం కన్నా చెప్తే మంచిది కదా. అయినా నిజం చెప్పడానికి భయమేంటి, దాపరికం ఎందుకు? ఏమంటావు పాపా? మీ మాటే నా మాట. మాట పడి బతకడం కన్నా నిజం చెప్పి చావటం నయం. బాధ మనది కానీ ఆవిడది కాదు కదా. మన బాధ మనం పడాల్సిందే. అయినా అమ్మాయి భవిష్యత్తు కోసం, సుఖ సంతోషాల కోసం చెప్పటం ధర్మం. ఎప్పటికైనా చెప్పాల్సిందే. అమ్మాయితో పాటు అందరికీ తెలియాల్సిందే. చెప్పేయండి. మాకు తులసి కంటే ముందు 2 ఆడపిల్లలు. 3వ కాన్పుకి పాపం తీసుకుని హాస్పిటల్కి వెళ్ళాను. డెలివరీ అవ్వగానే ఆడపిల్ల అని చెప్పారు. నేనేం ఫీల్ అవ్వలేదు. ఎందుకంటే ఆడా మగ అనే డిఫరెన్సులు నాకేం లేవు. ఎవరైనా సంతానమే. ఎవరి పట్లైనా నా ధర్మం నాదే. ఆడపిల్ల అని చెప్పినా ఆనందంగా ఫీల్ అయ్యానమ్మా. హాస్పిటల్ వరండాలో దేవుడికి దండం పెట్టడానికి వెళ్తుంటే పుట్టిన తొలిచూరు బిడ్డ వాళ్ళకి దక్కలేదని సాంబయ్య అక్కడ కూర్చొని బాధపడుతుంటే అతన్ని ఓదార్చి, నీ భార్యని ఓదార్చు అని నా బిడ్డని అతని చేతుల్లో పెట్టాను.
చెట్టుకు కాయ బరువు కాదని మా పాప అంటుంటే బరువని కాదే, ఆ తల్లిదండ్రుల బాధని తీర్చడం కోసమని పాపకు నచ్చజెప్పి పొత్తిళ్లలోనే మార్చాను. అదమ్మ జరిగింది. ఎంత వాళ్ల ఓదార్పుకిచ్చినా మా పేగుబంధం మాదేగా, మా కడుపు మాదేగా. తల్లెమ్మ పాప కన్న తల్లి. అందుకే గుర్తుకొస్తే తల్లడిల్లిపోతుంది. తులసి పెరిగే కొద్దీ మేం దూరంగా ఉండిపోయాం. ప్రాణం పిల్ల మీదకి పీకినా, చూడాలని మనసు లాగినా బలవంతంగా ఆపుకున్నాం. ఎదురుపడి వాళ్ల మధ్య దూరం పెంచడం, అంతరం మార్చడం ఎందుకని మా రా ఆహాహాహా. దుర్గమ్మ, ఇది ఇప్పుడు అడగాల్సిన ప్రశ్నేనా? నేను అడగాల్సిన ప్రశ్నే అనిపించింది, అడిగాను. ఈవిడేలా వదిలేలా లేదు. ప్రశ్న మీద ప్రశ్న సంధిస్తే ఎక్కడ తేడా వచ్చినా డౌట్ వస్తుంది. దాక్షాయిని మా తాట తీస్తుంది. అమ్మో, మాట్లాడరే. ఆ? మా అందరి పిల్లలకి మేం ముందే పేర్లు డిసైడ్ చేసుకున్నాం. ఒకటి వారి తల్లి పేరు, 2 నా తల్లి పేరు. ఓ, ఆడపిల్ల అని ముందే అనుకున్నారా? ఆడ అయితే ఇది, మగ అయితే ఇది అనుకుంటాంగా. స్త్రీ ద్వేషం ఉంటుందిగా వదినా, మగపిల్లాడా ఆడపిల్ల అనుకోడానికి. ఓ, తమరు దిగారా? సరిగ్గా టయానికి పిలిచినట్టే వస్తావు. దేవుడు బుద్ధి పుట్టిస్తాడు వదినా. అవునవును, అపర సక్కుభాయు కదా. ఏదో ఒకటి, నీలా కపట భక్తురాలైతే కాదు కదా. పాప, ఈవిడ వదిలేలా లేదు. రివర్స్ అయిపోయి నోరు మూయించు. లో నాకు వదిలే. అది సరేగాని దుర్గమ్మ, మమ్మల్ని గుచ్చి గుచ్చి తులసి ఇక్కడికి ఎలా వచ్చింది అని అడిగావు కదా, ఇప్పుడు హ్యాపీయేనా? హ్యాపీ కాక ఇంకే ఉంది. వివరణ అయింది. సవివరంగా నాన్నగారు చెప్పారు కదా. ఏం అల్లుడు గారు, మీరు హ్యాపీయేగా? ఏం హ్యాపీయో, ఏదో హ్యాపీ. అదేంటి అల్లుడు గారు అలా అంటున్నారు? ఇలానకి ఇంకేమనమంటారు? తులసిని ఎత్తుకుని గిరగిరా గాల్లో తిప్పి ముద్దాడ్డమే. అలా గాల్లో తిప్పేయడం, ముద్దులు పెట్టుకోవడం, గాల్లో కాపురాలు, అంతేగా. నేను దాన్ని ఎత్తుకోవడం, అది నన్ను ఎత్తుకుని తిప్పేయడం. ఇద్దరం కలిసి బిడ్డల్ని ఎత్తుకుని తిప్పే అదృష్టం ఎలాగూ లేదు. అల్లుడు గారేంటి అదోలా మాట్లాడుతున్నారు? ఏదైనా ప్రాబ్లమా? ఏ, లేనిపోని వాగడంతా వాగకు.
అల్లుడు గారే కదా అదృష్టం లేదు అంది. వాడొక పిచ్చివాడు, పిచ్చివాగుడు. పిచ్చివాగుడేంటి? అయితే మీరేదో దాస్తున్నారు. దాచాల్సిన అవసరం నాకేం లేదు. దాచకపోతే వీళ్ళ పెళ్ళై సంవత్సరం కావస్తుంది. పులుకు లేదు, పలుకు లేదు. వాంతులు, పుల్ల చింతకాయలు అనలేదుగా. ఆ విషయం నన్ను అడుగుతారే? మీ అమ్మాయిని అడగండి. నన్ను అడిగినా నిన్నడిగినా మ్యాటర్ ఒకటే కదా. అయినా పిచ్చి తల్లి, పెళ్ళైతే సరా అదేదో గదిలోకి పంపే కార్యం ఉంటుంది కదా. యువతల గొళ్ళాలు పెట్టందే అవతల వేవిళ్ళు ఎలా వస్తాయి? ఏమంటున్నావే తులసి నువ్వు? ఉన్న మాటే అంటున్నానమ్మా. మా ఇద్దరి మధ్య గడపల దూరం, గర్భధారణే కాలేదు. ఆయన గారిది ఆయన దారే, నాది నా దారే. ఒకే గతిలో ఉన్న ఒట్లు ప్రమాణాలు, కట్టుబాట్లు తప్పేవాళ్ళం మేము కాదు. ఆశీర్వచనం లేకుండా ఆవేశపడేవాళ్ళము కాదు. తప్పదు అని తమాయించుకొని ఊరుకుంటున్నాము. జీవిని తలుచుకొని భయపడి బతుకుతున్నాము. హద్దు మీరాలనే ఉన్నా ఎక్కడ గ్యాస్ లీక్ చేస్తుందో, కిరసనాయిలు నెత్తిన పోసుకుంటుందో, పాయిజన్ గొంతులో జారేసుకుంటుందో అని ఆ గట్టున ఆయన, ఈ గట్టున నేను వెళ్ళదీస్తున్నాము. నా కడుపెలా పండుతుందమ్మా. అయ్యో అయ్యో అయ్యో, ఇదేం పాపం! ఇంత రాక్షస అత్తగారు ఎక్కడైనా ఉంటుందా? ఓయ్, మీరు ఏమైనా అనండి, మా అత్తయ్యని రాక్షసి అంటే మాత్రం బాగోదు చెప్తున్నా. నువ్వు మూసుకునుండవే పిల్ల రాక్షసి. అంటే దుర్గమ్మ, ఇదిగోండి పుల్లలో పుల్లలు వేయకండి, అలా ఉండండి. అమ్మో అమ్మో అమ్మో, ఇంత గద్దరతనమా! ఇంత మూర్ఖత్వపు మనిషిని ఎక్కడా చూడలేదు. పద, ఇక్కడ నువ్వు ఒక్క క్షణం ఉండడానికి కూడా వీల్లేదు. అల్లుడు గారిని కూడా మనింటికి తీసుకుపోదాం. ఏమమ్మా మహాతల్లి, అలా పెంచాం ఇలా పెంచామని చెప్పడమేనా? అసలు పెంపకం అంటే ఇదే? కన్న ప్రేమ కన్నా పెంచిన ప్రేమ గొప్పది అని అంటారు. కళ్ళెదురుగా పిల్లలున్నా వాళ్ళు ఎలాంటి చోట ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో తెలుసుకోవద్దా? నీ కన్న కూతురు కన్న తల్లి అంటే ఏంటి? ప్రతి క్షణం రెప్ప కాచుకొని ఉండాలి. ఇంత జరుగుతున్నా నువ్వూరుకుంటావేమో గాని కన్న తీపి కలదాన్ని నేనూరుకోను, క్షణం కూడా ఉండను. కన్న కూతురు కాదనే కదా. పదమ్మ వెళ్దాం. పెంచారట పెంపకం. మమ్మీ, నువ్వెవరినైనా ఏమైనా అను, అంతేగాని ప్రియాని ఒక్క మాట అనొద్దు. చూసావా చూసావా పిన్ని, చూసావా? నన్ను వీళ్ళు అంతలేసి మాటలంటున్నా బెల్లం కొట్టిన రాయిలా నిలబడింది. లోపల లోపల ఆనందపడింది. అదే అదే ప్రియాను ఒక్క మాట అనేసరికి ఎలా వత్తాసు పలుకుతుందో చూడు. నన్ను మాట అనద్దని ఒక్క మాట అనిందా? అనదు. ఎందుకంటుంది? వాళ్ళని కలవకుండా గోడలా నిలబడ్డావు కదా, నిన్నెందుకు సమర్థిస్తుంది? అయినా నిన్ను నేనెందుకు సమర్థించాలి? దుర్గమ్మ, నువ్వు ఏనాడైనా నిజాన్ని సమర్థించావా? నన్ను సమర్థించావా? నన్ను ఒప్పుకున్నావా? మా ప్రియాని ఒప్పుకున్నావా? ఆడపడుచుగా, ఆడపడుచు కూతురిగా, నీ కొడుకు ప్రేమికురాలుగా
వాడి భార్యగా ఈ ఇంటి కోడలిగా మీ ఆయనకు మేన కోడలిగా ఏ విషయంలోనైనా నన్ను సమర్థించావా? ప్రేమగా పిలిచావా? ఆప్యాయంగా దగ్గరకు తీసావా? అలాంటి నిన్ను నేనెందుకు వెనకేసుకు రావాలి?